என்பது நமக்கு தெரிய வரும். இன்னும் அதிகாரப்பூர்வமான எந்த ஒரு హాయ్ ఫ్రెండ్స్, తమిళ్ సూపర్ స్టార్ విజయ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా? ఎందుకంటే హైదరాబాద్లో పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాటల ఒక మహిళ చనిపోయినందుకు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కానీ ఇప్పుడు తమిళనాడులో 40 మంది చనిపోయారు, ఇంకా 50 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళలో 20 మంది పైన వాళ్ళకు కొంచెం సీరియస్ ఉంది. అంటే ఇంకా 40 మంది కాకుండా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంతమంది చావు కారణమైన విజయ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా? విజయ్ యొక్క టీవీకే పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అపోజిట్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ తొక్కిసలాట జరగడానికి కారణం ఏంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వచ్చే సంవత్సరం తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. దాంట్లో నిలబడడానికి హీరో విజయ్ సినిమాల నుండి రాజకీయంలోకి వచ్చిండు. టీవీకే పార్టీ అని చెప్పి పార్టీని స్థాపించిండు. ఈ నెల 13 నుంచి ఆయన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రచారం చేయాలంటని చెప్పి ప్రారంభించిండు. శనివారం మాత్రమే 2 జిల్లాల్లో పర్యటిస్తున్నాడు. ఈ శనివారం ఉదయం నామకల్ జిల్లాలో ఆయన ప్రచారం నిర్వహించిండు. తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకల్లా కరూర్ జిల్లాలోకి వచ్చి ప్రచారం నిర్వహించాలి. కానీ కరూర్ జిల్లాకు వచ్చేసరికి 7:30 అయింది. ఆయన పర్మిషన్ కూడా తీసుకుండు. ఆ పర్మిషన్ తీసుకుంది 10,000 మందికి మాత్రమే పర్మిషన్ తీసుకున్నాడు. ఆడ ఇరకటం ఉంది, ప్లేస్ ఎక్కువ లేదు, ఓన్లీ రోడ్ ఉన్నట్టే ఉంది. ఒక సభలాగా ఒక విశాలమైన ప్రాంతంలో ఆయన పార్టీ ఆ ప్రచారం నిర్వహిస్తే ఏం ప్రాబ్లం కాకపోవు. కానీ అతను రోడ్డు మీద నిర్వహించిండు. రోడ్డు మీద ఎంతమంది పడతారు? ఇంకోటి, ఆయన తమిళనాడులో చాలా ఫేమస్ హీరో, చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయనను చూడాలంటని చెప్పి చాలామంది వచ్చారు. ఇంకొకటి, ఆయన 3 గంటలకు వచ్చి ఉంటే ఎంతమంది అభిమానులు రాకపోయేది. ఆయన వచ్చేసరికి 7:30 అయింది. 3 గంటలకు జరగాల్సిన సభ 7:30కు జరిగింది. ఆయన రావడం ఆలస్యం కావడంతో అభిమానులు అనేది చాలామంది పెరిగిపోయారు. హీరో విజయ్ వస్తుండు చూడాలి అంటని చెప్పి చాలామంది అక్కడికి వచ్చేసారు. తొక్కిసలాట జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే విజయ్ వాళ్ళ పార్టీ వాళ్ళు, టీవీకే పార్టీ వాళ్ళు ఏం చెప్తారు అంటే అపోజిట్ పార్టీ వాళ్ళు మా మీద రాళ్ళు వేసిరు, పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసిరు, అందుకని తొక్కిసలాట జరిగింది. దీన్ని న్యాయస్థానం ఆవరణలో విచారణ జరగాలి, అప్పుడే కొంచెం న్యాయం జరుగుతుంది అంటని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు ఏం చెప్తారంటే అక్కడ ఎవరి మీద రాళ్ళు వేయలేదు, లాఠీచార్జ్ చేయలేదు. ఆయన రావాల్సిన టైం 3 గంటలకు, కానీ వచ్చింది 7:30కు. ఇంకొకటి, అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు, 10,000 మంది మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ అక్కడ వచ్చింది 2 లక్షల పైన జనం వచ్చారు. దానికోసం తొక్కిసలాట జరిగింది. ఎందుకంటే అభిమాన హీరో వచ్చిండు, చూడాలంటని చెప్పి చాలామంది కొంచెం ముందుకు వస్తుంటారు. అట్లా రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ విజయ్ అందరికీ వాటర్ బాటిల్స్ విసురుతున్నాడు. ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నాము. అందరికీ ఇట్లా అభిమానులకు వాటర్ బాటిల్ విసురుతున్నాడు. ఆ విసిరే క్రమంలో ఎందుకంటే హీరో చేతుల మీదకించి బాటిల్ వస్తుంది, పట్టుకోవాలి అంటని చెప్పి చాలామంది కొంచెం ఎగబడతారు కదా, అత్యుత్సాహం చూపిస్తారు. దానివల్ల తొక్కిసలాట జరిగింది అంటని చెప్పి అక్కడ పోలీసులు చెప్తున్నారు. తొక్కిసలాట జరిగిందని తెలిసిన వెంటనే అక్కడ సీఎం ఉన్న స్టాలిన్ గారు అక్కడ జిల్లా కలెక్టర్ కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేల్ గారికి ఆదేశాలు ఇచ్చిండు. అక్కడ దగ్గరలో ఎన్ని హాస్పిటల్ ఉంటే అన్ని హాస్పిటల్లో రెడీ చేసి పెట్టండి. అంతేకాకుండా చనిపోయిన వారికి, ఇది జరిగినప్పుడు 36 మంది చనిపోయారు, చనిపోయిన వారికి 10 లక్షలు ప్లస్ తీవ్రంగా గాయపడిన వారికి ₹1,00,000 ప్రభుత్వం తరపున ఇస్తున్నట్టు ఆయన స్టాలిన్ గారు ప్రకటించాడు. అక్కడ లోకల్లో ఎవరైతే మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చిండు. పోయి చూడండి, మంచిగా చేపియండి అంటని చెప్పి సీఎం స్టాలిన్ గారు ఆదేశాలు ఇచ్చిండు. సీఎం గారు ఆదివారం నాడు ఉదయం పోయి హాస్పిటల్లో పరామర్శించే అవకాశం ఉంది. అయితే ఆ తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్ అక్కడ నుండి వెళ్ళిపోయిండు. అంటే తొక్కిసలాట జరుగుతుంటే ఆయన ఆపాలంటని చెప్పి ప్రయత్నం చేసిండు, తోసుకోవద్దు అది అని చెప్పి ఆపాలని ప్రయత్నం చేసిండు. కానీ క్షణాల్లో తొక్కిసలాట వేగంగా జరిగిపోయింది. స్పాట్లో చాలామంది చనిపోయారు. ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయి నా గుండె వెళ్ళిపోయింది అంటని చెప్పి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిండు. నెక్స్ట్ డే అంటే తెల్లారి అతను ఏం పోస్ట్ చేసిండు, చనిపోయిన వారికి మా పార్టీ తరఫున 20 లక్షలు, హాస్పిటల్లో ఉన్న వారికి 2 లక్షలు ఇస్తున్నాము అంటని చెప్పి ఇచ్చిండు. అంతేకాకుండా మేము ఇచ్చే 20 లక్షలు చనిపోయిన వారిని తీసుకొస్తున్నాము అని కాదు, కాకపోతే వాళ్ళకు కొంచెం ఆర్థికంగా అండగా ఉంటుంది, వాళ్ళలో నేను ఒకటిగా ఉంటా అంటని చెప్పి ఆయన ప్రకటించిండు. కానీ చనిపోయిన వారు వస్తారా?
ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం పెద్ద చనిపోతే తర్వాత వాళ్ళ పరిస్థితి, ఆ ఫ్యామిలీ పరిస్థితి మొత్తం రోడ్డున పడుతుంది. వాళ్ళ పిల్లల చదువులు ఖరాబ్ అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇది ఎవరు అర్థం చేసుకోవాలంటే అభిమానులు అర్థం చేసుకోవాలి. ఎవరో వస్తుర్రు వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళు పార్టీ పెడుతుర్రు, వాళ్ళు గెలిస్తే వాళ్ళకే ఉంటుంది. ఎవరు గెలిచి ఎవరిని ఎంతగా ఉద్ధరించింది ఏం లేదు. అందరూ అట్లే ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు పార్టీ పెడుతురు, లేకపోతే ఒక సినిమా హీరో వచ్చి ఇట్లా సభ నిర్వహిస్తుండు అంటని చెప్పి ఎగేసుకుని పోయి ఆడ మరీ ముఖ్యంగా ఆడోళ్ళను, పిల్లలను, చిన్న పిల్లలను తీసుకొని పోవాల్సిన అవసరం లేనే లేదు. అటువంటి ర్యాలీలకు, అటువంటి ప్రచార సభలకు కానీ ఏ దాంట్లో కానీ చిన్నపిల్లలను తీసుకుపోవాల్సిన అవసరమే లేదు. చిన్నపిల్లలను తీసుకొని పోయి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయినాయి. మరీ ఇంత మూర్ఖంగా ఉండకండి. ఎందుకంటే వాళ్ళు పార్టీలు పెట్టేదైనా సరే, ఒక సభలు నిర్వహించేదైనా సరే, హీరో అయినా సరే, రాజకీయం అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? అనవసరంగా ఉట్టి ఆశపడి ఎవరినో చూడాలి. టీవీలో చూసినా కనిపిస్తుంది, ఫోన్లో వస్తున్నాయి, ఫోన్లో చూసినా కనిపిస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడిందో తెలుస్తుంది. ఇంకా ఆడిపోతే ఆడ కేకలు ఈలలకు వాళ్ళు ఏం మాట్లాడిందో సరిగ్గా అర్థం కాదు. వాళ్ళు ఉండేది ఏనో మూలకుంటారు, మనం ఉండేది ఏనో ఉంటాము. ఆడికి చూస్తే ఆయన కనిపించని కూడా కనిపించాడు, ఏదో నీడలాగా ఇట్లా కనిపిస్తుంటారు. కానీ టీవీలో, ఫోన్లో చాలా క్లియర్గా చూడొచ్చు. మీరు దాన్ని విడిచిపెట్టుకొని అత్యుత్సాహంతో దగ్గరికి పోవాలి, ఆయన కలుసుకుంటాడా? కలుసుకోడు. ఆయన ఎక్కడో మీద ఉంటాడు, పైన సెక్యూరిటీ ఉంటుంది, మిమ్మల్ని దగ్గర కూడా రానియరు. కానీ అంత అత్యుత్సాహంతో చూడాలంటని చెప్పి అభిమానం ఎక్కువయ్యి పోయి ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకొని కుటుంబాలు మొత్తం రోడ్డున పడుతున్నాయి. ఆలోచన చేసుకోండి. ఇటువంటి సభలు కానీ ఏవైనా సరే వాళ్ళు పెట్టేది వాళ్ళ స్వార్థం కోసం పెడతారు. మీరెందుకు ఆడవరపోతురు? మీకు ఎంతవరకు యూజు? ఇట్లా జరిగితే ఇట్లా జరగొద్దనే కోరుకుందాం. కానీ ఇప్పుడు జరిగింది కదా, 40 మంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటిది? హాస్పిటల్ చూడండి, ఒక్కొక్కరు ఏడుస్తున్నారు, ఘోరంగా ఏడుస్తున్నారు. ఒక తల్లి కొడుకుకు చివరిసారి ముద్దిస్తున్నా అంటని చెప్పి ఏడుస్తున్నది. ఇటువంటివి ఎంత బాధాకరంగా ఉంటాయి. మనం టీవీలో చూసినా కనిపిస్తాయి, ఫోన్లో చూసినా కనిపిస్తాయి. కానీ చిన్న పిల్లల్ని, ఆడోళ్ళని తీసుకొని ఆ సభలకు పోయి తొక్కిసలాట జరిగి వాళ్ళ ప్రాణాలు ఓడగొట్టుకొని అవసరమా ఇదంతా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మన దగ్గర అయినా సరే, సినిమా హీరో అయినా సరే, రాజకీయ నాయకుడు అయినా సరే, ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళకంటే ఇంట్లో కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంట్లోతోటి 10 నిమిషాలు మాట్లాడడానికి టైం లేకుంటుంది ఒక్కొక్కరికి అని ఇట్లా వాడొస్తుండు వీడొస్తుండని చెప్పి ఎగేసుకొని పోయి గంటలు నిలబడి అది చూడడానికి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఒకవేళ మీరు పోతే పోండి, మీ అభిమానం అది. కానీ ఆడోళ్ళని, చిన్నపిల్లల్ని ఇటువంటి సభలకు, ఇటువంటి ప్రచారాలకు తీసుకుపోకండి. ఇటువంటి అపాయాలకు దారి తీయకుండా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.